ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, ప్రియాతి ప్రియమైన ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. ఆత్మనైన నాలో ఎంతగా పరమాత్మ ప్రేమ నిండి ఉంది. ఈ క్షణం నేను ప్రేమ స్వరూపుడిగా అయి ఆ ప్రియమైన స్థితిలో ఈ జ్ఞాన మురళిని ఎంతో ప్రేమగా వినటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 7/6/2024. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, మీరు పరస్పరం ఆత్మిక సోదరులు. మీరు పరస్పరం ఆత్మిక సోదరులు. మీకు పరస్పరం ఒకరి పట్ల ఒకరికి అపారమైన ప్రేమ ఉండాలి. ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఎప్పుడూ పోట్లాడుకోవడం, గొడవ పడవడం అనేవి చేయకూడదు. సో ఈ రోజు పరమాత్మ మనకిచ్చిందేంటి? ద సోల్ షుడ్ బి అన్ ఓషన్ ఆఫ్ లవ్. నేను ఒక ప్రేమ గంగగా అయ్యి ప్రతి ఒక్కరికి ప్రేమనే ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కానీ, స్టేటస్ కానీ, పొజిషన్ కానీ, సిచ్యువేషన్ కానీ, సర్కమ్స్టెన్స్ కానీ, అందరికీ నా నుంచి నేను ప్రేమని ఇవ్వాలి. ఒక్కసారి ఈ రోజుని చెక్ చేసుకుందాం. ఈ రోజు నాకే తెలియకుండా నేను ఎవరితో అన్న ఫైట్ చేశానా, గొడవ పడ్డానా, ఆర్గ్యూ చేశానా, హర్ట్ చేశానా, వారిని చాలా డీప్గా ముళ్ళు గుచ్చుకునేటట్టు మాట్లాడానా చెక్ చేసుకుందాం. వారికి మనస్ఫూర్తిగా నేను సారీ చెప్తూ వారి మీద ప్రేమ కిరణాలు కురిపిస్తున్నట్టు అనుభవం చేసుకుందాం. ద సోల్ షుడ్ ఆల్వేస్ షవర్ the rays of love towards other soul. I should experience them as my own brothers with a soul to a soul connection. ప్రశ్న: ఆత్మిక తండ్రికి ఏ పిల్లలు చాలా ప్రియమనిపిస్తారు? ఎవరైతే శ్రీమతంపై మొత్తం విశ్వం యొక్క కళ్యాణం చేస్తారు, ఎవరైతే పుష్పాలుగా అవ్వారు, ఎవరైతే ఎవ్వరికి ముళ్ళను గుచ్చనీయరు, వారు చాలా చాలా ప్రేమగా ఉంటారు. ఎప్పుడు వారు అలగరు. ఎటువంటి పిల్లలను చూస్తే బాబా కూడా చాలా ప్రేమ అనిపిస్తుంది. దేహాభిమానంలోకి వస్తే, బాడీ కాన్షియస్ లోకి వస్తే గొడవ పడ్డం, కోట్లాడడం, ఉప్పు నీరుగా ఉండడం, హర్ట్ చేయడం చేస్తారు. వారేంటి? తండ్రి పరువునే పోగొట్టుకుంటారు, తండ్రిని నిందింప చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విఐపికి చెందిన అతను ఏదైనా రాంగ్ మిస్టేక్ చేస్తే ఫలానా విఐపి కొడుకు కూతురు ఇలా చేశారు అని వారి పేరెంట్స్ ని నిందింప చేస్తారు. అలాగే నేను స్పిరిచువల్ పాత్ లో నడుస్తూ బాడీ కాన్షియస్ లోకి వచ్చి ఏదైనా చేస్తే వీరా స్పిరిచువల్ పాత్ లో నడిచేది అని ఆపోజిట్ పర్సన్ అనుకుంటారు. ఒకటి చెక్ చేసుకుందాం. పరమాత్మ నా ఆత్మకి తండ్రి. వారిని నిందించి ఏ పని నేను చేయట్లేదు కదా. నా ఏ యాక్టివిటీ నన్ను కూడా ఎంబారెస్ చేసేటట్టు, నా తండ్రిని కూడా వీరేంటి ఇలా నడుస్తున్నారు అలా అనుకునేటట్టు అలాంటి యాక్టివిటీస్ చేయట్లేదు కదా. పరమాత్మ పైన అలిగే మిస్టేక్ చేస్తున్నానా? నా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో ఫైట్ చేసే మిస్టేక్ చేస్తున్నానా? డిస్కస్, ఆర్గ్యూ చేసే మిస్టేక్ చేస్తున్నానా? నేను అందరితో ముళ్ళగా ఉండి ముళ్ళు గుచ్చుతున్నానా?
లేక పుష్పంగా అయ్యి అందరికీ సువాసన వ్యాపింప చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. నేను పరమాత్మకి ప్రియమైన ఆత్మను. పరమాత్మ నాకు ఎంతటి ప్రేమను ఇస్తారంటే, ఆ అన్‌లిమిటెడ్ లవ్, ప్రేమను నేను ఇతరులకి ఇవ్వగలగాలి. అంతేకాని బాడీ కాన్షియస్‌లోకి వచ్చేసి, నేను అసురీ మతం పైన నడవట్లేదు కదా! సోల్ కాన్షియస్‌లోనే ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. నా ప్రెజెన్స్ అందరికీ నచ్చుతుందా? నా ప్రెజెన్స్ నలువైపులా ఒక సువాసన వ్యాపింప చేస్తుందా? ఏ సువాసన? స్పిరిచ్యువల్ ఆత్మిక సువాసన, ఆత్మిక ఫ్రాగ్రెన్స్ అనేది స్ప్రెడ్ చేస్తుందా చూసుకోవాలి. మరి ధారణలో ఏం చెప్పారు? ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. అందరి పైన ప్రేమను కురిపిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరిని ప్రేమ దృష్టితో చూడండి. ఎప్పుడు నోటితో మా నోటితో తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మనం ఒక కంప్లెయింట్ చెప్తాము. ఆపోజిట్ పర్సన్ నన్ను హర్ట్ చేస్తే ఎలా? అతను కోప్పడితే ఎలా అంటారు. దీనికి బాబాయ్ ఇచ్చే సొల్యూషన్ మీరు సైలెంట్‌గా ఉండండి. వాళ్ళకి మీకొక డిఫరెన్స్ అనేది ఉండాలి కదా! కోప్పడ్డం కంటే సైలెంట్‌గా మాట్లాడకుండా ఉండడం బెస్ట్ అనే ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. మనం ఇంకా అలాంటి అసురీ మార్గంలో నడుస్తున్నామా? ఒక్కసారి మన బుద్ధిని చెక్ చేసుకోవాలి. అయ్యో! నాకే తెలియకుండా నా చేత మిస్టేక్ అయిపోతుంది అని ఎక్స్‌క్యూజ్ మనం చెప్తున్నామంటే, మన డే టు డే కార్మిక్ అకౌంట్ లెక్కాచారాలు నేను రాసుకోవట్లేదు. నేను రాస్తే కదా దాని మీద నేను అటెన్షన్ పెడతాను. ఏ వస్తువు పట్ల లోభం ఉంచకూడదు. స్వదర్శన చక్రధారిగా అయ్యి ఉండాలి. అంతిమ సమయంలో ఏ వస్తువు నాకు గుర్తు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు ఈ బాడీని వదిలేస్తానో తెలియదు. నా లాస్ట్ మినిట్ ఎప్పుడో నాకు తెలియదు. ఈ లైఫ్‌కి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. మన ఓన్ లెక్కాచారాల వల్ల ఎప్పుడన్నా ఈ శరీరాన్ని వదలొచ్చు. నాకు లాస్ట్ సెకండ్‌లో పరమాత్మ, పరమాత్మ వారసత్వం గుర్తొస్తే ఎంత దివ్యమైన జన్మ లభిస్తుంది. పరమాత్మ ఇచ్చే ఈ జ్ఞానం గుర్తొస్తే ఎంత బ్యూటిఫుల్ లైఫ్‌ని నేను తీసుకోగలను. అలా కాకుండా నాకు లాస్ట్ మినిట్ తినే ఆ తినుబండారాలు గుర్తొచ్చాయంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది? వస్తు వైభోగాలొచ్చాయంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళెంత డిస్టర్బ్డ్‌గా ఉంటారు. సో, ఇది ఎప్పుడు పాసిబుల్? నేను కంప్లీట్ డిటాచ్‌మెంట్ అనేది మెయింటైన్ చేస్తే. సో, నా స్టేజ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. బాబా వరదానంలో చెప్పారు. పాత దేహం, దేహపు ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా దూరంగా ఉండే రాజ్ ఋషి భవ. ఒక్క క్షణం మనకి మనం రాజ ఋషిగా అనుభవం చేసుకుందాం. నాకు సర్వ ప్రాప్తుల అధికారం ఉంటుంది. అనుక్షణం నాకేది కావాలంటే పరమాత్మ నాకిచ్చారు అనే నశ. ఇంకొక వైపు కంప్లీట్ డిటాచ్‌మెంట్, అనంతమైన వైరాగ్యం. వాటిని అనుభవిస్తూ కూడా నేను వాటి నుంచి డిటాచ్‌గా ఉండాలి. వాటిని వాడుతూ కూడా వాటి నుంచి డిటాచ్డ్‌గా ఉండాలి. ఈ విధంగా ఈ 2 అభ్యాసాలను పెంచుతూ ఉండాలి. ఏ రకమైన ఆకర్షణ నా మనసు, బుద్ధిని ఆకర్షించకూడదు. అనంతమైన వైరాగి ఆత్మగా ఉండాలి. ఈ పాత దేహం, దేహపు సంబంధాలు వారు కూడా నాకు గుర్తు రాకూడదు. దీని అర్థం వాళ్ళనొదిలేసి నేనెళ్లి ఫారెస్ట్‌లో ఉండడమా అంటే కాదు. అంతటి డిటాచ్‌మెంట్ మెయింటైన్ చేయడం. స్లోగన్‌లో సైన్స్ సాధనాలు ఉపయోగించండి కానీ వాటిని మీ జీవితం యొక్క ఆధారంగా చేసుకోకండి. అవి లేకపోతే నేను ఏది కాదు అనే అభ్యాసం ఉండకూడదు. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్ నేను ప్రేమ గంగను. అందరిపైన ప్రేమనే కురిపిస్తాను. I, the soul, is always be in a stage of ocean of love. I only shower the rays of love towards other soul. I am a loveful being. Okay, Shabo. Relax. Om Shanti.
నేను ప్రేమ స్వరూప ఆత్మను. ప్రేమ నా మనస్సు బుద్ధిలో ఎంతగానో నిండి ఉంది. నేను ఎవరితో మాట్లాడినా ప్రేమ కిరణాలను వ్యాపింపచేస్తాను. నా ప్రేమ స్వరూప స్థితిలో కూర్చొని ఆ ప్రేమ వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తాను. నేను పరమాత్మకు ప్రియమైన, లోకానికి ప్రియమైన జ్ఞాని ఆత్మను. నేను ఆత్మ ప్రతి ఒక్కటి జ్ఞాని స్థితిలోనే ఉంటూ జ్ఞానిగా ఆలోచిస్తూ జ్ఞానిగా ఇముడ్చుకుంటాను. ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటూ సర్వులకి ప్రియమైన ఆత్మగా ఉంటాను. ప్రేమ నా ఆత్మ యొక్క స్వధర్మం. అనుక్షణం ఈ ప్రేమ మార్గంలో నడుస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. I, the soul, a loveful being, am filled with the radiations of love from the Supreme Father. I shower the rays of love towards others as my mind and body is filled with God's love. I am a loveful being. I only try to shower love towards others, and I never hate with anyone. I am a spiritual fragrant flower. The fragrance, whichever I'm spreading, is liked by everyone, is caved by everyone. I, the soul, a divine personality, experience the unlimited peace and happiness from the Supreme Father. Hey, Father, thank you so much for showering the unlimited love towards me, and I try to mold myself by spreading the same love towards my brothers and sisters. I am a spiritual flower. I always spread the fragrance of spirituality to others. Om Shanti, Shanti, Shanti. I, the soul, spread the vibrations of love from the Supreme Father. Give that love to all the sense organs of this body and shower the same love through my vision, through my hearing, through my talking. Om Shanti, Shanti, Shanti.